మాటలు మారిపోయినాయి, మాటలే తూటాల్లాగా కొట్టేసుకుంటుంటే అసలు తగులుతుంటే మాటలు ఎన్ని మారిపోయి అంటే పూర్వం మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా వచ్చేసింది. మనం అంటే వీఆర్ బికమింగ్ సెన్సిటివ్ టువర్డ్స్ దెర్ ఇస్ మోర్ ఈగో నౌ దాన్ హ్యూమానిటీ ఐ ఫీల్. ఎందుకంటే హ్యూమన్ గా ఉంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. ఎప్పుడు నేను నాదేంటి నేనేంటి నాది నేను వాట్ ఈస్ మీ 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 అనేది ఉంటే వాడు నా మాట అన్నాడు రా ఎట్లా అంటాడు ఏంటి నేను వాడితోటి హార్డ్లీ 2 hours మాట్లాడా వాడు నన్ను రా అన్నాడు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అరే కలిసిన వేళ విశేషం కల్పించిన మనిషి కామన్ ఫ్రెండ్ ఆ కంటెంట్ అవన్నీ ఆలోచించుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా నిన్ను ఒక రా అన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ మే నాట్ మీన్ that he actually thinks you're lower than him. Yes. That might mean that he relates to you more than you relate to him. అందుకని మీరు వాడిని రా అనలేదేమో కానీ మిమ్మల్ని ఒకడు అవసరం కంటే ఎక్కువ ఇదేంటే మేబీ హీస్ రిలేటింగ్ మోర్ టు యూ. ఇంత థాట్ ఈ థాట్ లేదు ఇవాళ రేపు ఎట్లా అన్నాడు నన్ను హౌ డిడ్ హీ సే దట్ వాడిని కాల రేపటి నుంచి ఇట్లాంటి వాళ్ళని దగ్గర దిస్ ఈస్ వేర్ వీఆర్. సో ఫర్ సందీప్ రెడ్డి వంగ టు సిట్ అండ్ సే కొట్టుకోవడం లేకపోతే అసలు లవ్ ఏ ఉంది అంటే ఈజీ ఇన్సినేటింగ్ వైలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సినేట్ చేస్తున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయింది అది. బట్ ఐ స్టిల్ appreciate him for being able to say something like that because he really doesn't care about what's politically correct. And I can interact అయినా సరే తన వాళ్ళ బ్రదర్ ని కూడా అడిగాను ఏమంటే మీ బ్రదర్ చిన్నప్పటి నుంచి ఇంతేనా పెద్దకి మ్యారేజ్ అంటే వాళ్ళ బ్రదర్ లేదండి చిన్నప్పటి నుంచి ఇంతే అన్నాడు నాతో. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యూ టాక్ టు మై డాడ్ he will say that same thing to you also. అంటే హీఈస్ ఆల్వేస్ అది నేను ఒకసారి విన్నా ఎవరికో చెప్తుంటే హీస్ వెరీ సెన్సిటివ్ అది ఇది చాలా తొందరపాటు ఎక్కువ వీడికి బట్ అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు నా గురించి ఎవరికో చెప్పడం నేను విన్నా. అండ్ ఈ ఆల్సో సెడ్ ఐ అప్రిషియేట్ దట్ విత్ హిమ్. అంటే అసలు అంత ధైర్యం ఉంది అని నేను అనుకోను బట్ అక్కడ మాట్లాడితే వీడికి ధైర్యం ఉంది అయితే అన్న ఫీలింగ్. అంటే వెన్ హీ వాస్ సేయింగ్ దట్ ప్రాబ్లీ మా నాన్నమ్మతో చెప్పారో మా బాబాయ్ తోటి చెప్పారు ఎవరు చెప్తున్నప్పుడు నేను విన్నా. అండ్ టుడే ఐ ఆల్సో ఫీల్ లైక్ ఐ ఆమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఓన్లీ ఇవాళ మనము అలా కొన్ని మాట్లాడద్దులే ఎందుకులే అని కొంచెం హ్యూమెన్ గా ఉండడం విచ్ ఇస్ ద రాంగ్ టైప్ ఆఫ్ హ్యూమెన్ యాక్చువల్లీ. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితేనే బెటర్. ముందర వాడికి హెల్ప్ అవుతుంది ఎవరికైనా హెల్ప్ అయ్యేది. ఈ యాటిట్యూడ్ నీది ఏదైతే ఉందో వాట్ సందీప్ వంగ ప్రెజెంటెడ్ లేదా మాట్లాడింది రిలేషన్ బిట్వీన్ 2 genders becomes very hard, very difficult. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడచ్చు లేకపోతే మీ ఫాదర్ తో మాట్లాడచ్చు అమ్మతో మాట్లాడచ్చు నీకు నచ్చినట్టుగా మాట్లాడచ్చు. బట్ ఒక గర్ల్ ఫ్రెండ్ తోనో లేకపోతే నీ కౌంటర్ పార్ట్ తోనో లేకపోతే ఒక అమ్మాయితోనో దట్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, మెయిన్ చాప్టర్. అది అసలు అది ఎలాగా హౌ యూ కెన్ మేనేజ్ ఇట్ రియల్లీ? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి నీ ఆలోచనలు నువ్వు ఎక్స్ప్రెస్ చేసేస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాలో అయిపోతుంది. అవును కరెక్ట్. సో ఇది ఇట్స్ నైస్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటి అంటే ఉన్నట్టు చెప్పడం ఇది అంటే వాట్ ఇంటెన్షన్స్ ఆర్ దేర్ బిహైండ్ ఇట్ అనేది తెలియాలి. దానికి కొంచెం టైం తీసుకోవచ్చు అమ్మాయితో. ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు అసహ్యంగా ఉంది అని కూడా చెప్పగలగాలి. ఇంటెన్షన్సే రాంగ్ అనుకోండి అప్పుడు మంచి చెప్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ కి మంచి అయ్యేది ఏముంటుంది? ఐ కెన్ సింప్లీ ప్రైజ్ అ గర్ల్ 1 year తర్వాత వదిలేయచ్చు కదా. ఐ కెన్ డూ దట్ నో. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐడ్ మచ్ రాదర్ బీ మై సెల్ఫ్. అదే ఇప్పుడు నువ్వు రూడ్ అనుకున్నా క్రూడ్ అనుకున్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయితే అవతల అమ్మాయికి అండ్ ఆల్ ద టైమ్ పీపుల్ విల్ కమ్ టు నో మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది. టైం ఇవ్వాలి దానికి.
అంటే నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ బి క్రూడ్ ఆర్ రూడ్ విత్ ది ఆపోజిట్ పర్సన్ ఆల్ ద టైమ్స్. ఇన్ ది సెన్స్ నేను ఎంత మాట అన్నానంటే పీపుల్ ఆల్సో షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. అవునవును. ఎందుకన్నానంటే ఒకవేళ కొంచెం క్రూడ్ గా రూడ్ గా ఉన్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయినప్పుడు ది గర్ల్ విల్ ఎట్ వన్ డే విల్ రియలైజ్ టోటల్ అరే ఈ అబ్బాయి మంచివాడే కానీ కొంచెం. అండ్ అంటే ఇంకోటి కూడా ఉంది సార్, అయితే మనలో ప్రేమ కూడా ఉండాలి, మనలో వార్మత్ కూడా ఉండాలి. అదొకటే ఉందనుకోండి, దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ ఆల్సో థింక్ ఆఫ్ యూ. వీడు కొంచెం వంకర ఈడు అని అనుకుంటారు. వార్మత్ కూడా ఉండాలి, అండ్ వార్మత్ కూడా ఓపెన్ గా వితౌట్ ఎనీ ఫిల్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. లవ్ ఉందనుకోండి, లవ్ వార్మత్ ఉంటే అప్రిసియేషన్ విల్ ఆల్సో కమ్ వెరీ ఓపెన్ గా. నువ్వు మాట్లాడుతుందంటే నాకు అర్జున్ రెడ్డి సినిమా కథలాగా ఉంది. లేదు సార్, సినిమా చూసొచ్చి ఆ సినిమా అంతా నాకు నేను ఇందాక నీకు మస్తు షేడ్స్ నీ గురించి చెప్పినట్టు. నో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్. నేను ఒక చిన్న ఇంట్రెస్ట్, ఆర్ యు క్లోజర్ టు దట్ క్యారెక్టర్ by any chance? To Arjun Reddy? I don't know. No, I am not like Arjun Reddy, but I am more closer to Sandeep Reddy Vanga. Definitely. What he does, I can see the reason behind it. నేను యానిమల్ చెప్తా. నేను అడిగా, ఏమండి మీరు ఇదొక ఫ్యామిలీ డ్రామా అదంతా మీరు చేస్తూ ఫాదరు సన్ను మధ్యలో అంత వైలెన్స్ అవసరం అండి అని అడిగాను ఇంటరాక్షన్ లో, మీడియా ఇంటరాక్షన్ లో. వాట్ డిడ్ హి సే అంటే అన్ని చోట్ల కన్నా ఇళ్లలోనే ఎక్కువ వైలెన్స్ ఉంటుందండి అన్నాడు. వెరీ షాకింగ్ స్టేట్మెంట్. అంటే ఆయన ఎలాగ ఆలోచిస్తాడు అన్నదానికి అదొక నిదర్శనం. అండ్ ఐ థింక్ ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే నాకు తెలిసేది ఏంటంటే హీ ఎక్స్ప్రెస్లీ హీ ట్రైస్ టు కట్ స్టీరియోటైపింగ్. ఇది యూజువల్లీ ఇట్లా అవుతుందా సినిమాలో, దీన్ని నేను కావాలంటే 2 సీన్స్ వెనక్కి వెళ్ళి దానికి అక్కడ పునాదులు వేసుకొని నేను మళ్ళీ ఈ సీన్కి వస్తా, కానీ నేను అట్లా అయితే రాయా అని ఆలోచించుకునే మనిషి ఆయన. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వాంట్ టు ట్రై దట్, బట్ వై కాంట్ యు ట్రై, బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫార్మాట్ ఆఫ్ టుడే. తను ఒకటి ఇప్పుడు వర్మ గారు డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది వర్మన్ గారిని ఫాలో అవడానికి ట్రై చేశారు. ఒక రాఘవేంద్ర గారి స్కూల్ ఫాలో అవడానికి చాలా మంది ట్రై చేశారు. చిరంజీవి గారి డాన్స్లు, ఫైట్లు, ఆ యాక్షన్, ఇమోషన్స్ అవన్నీ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. ఒక బెస్ట్ ఫార్మాట్ ని అడాప్ట్ చేసుకోవడం. అంటే అసలు ఆర్జీవి గారి ప్రకారం దట్ ఫార్మాట్ ఈజ్ నాట్ అ ఫార్మాట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ బిగ్ హిట్. అండ్ బికాస్ హీ సింగిల్ హ్యాండెడ్లీ అందరిని కొట్టిపడేశాడు ద వే హీ మేడ్ దట్ ఫిల్మ్ అని ఆయన అంటారు. ఆయన అసలు ఉన్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఇరిచి పక్కన పడేశాడు. సినిమా వాళ్ళంత పెద్ద ఇదైందని. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఆర్జీవి సార్ సెడ్ డ్యూరింగ్ 25 years celebration of Shiva. He said any director who will apply his own personality to short division and characterization of the hero or the way that film అప్పుడు బయట కొట్టుకుని తెలుస్తుంది ద టేస్ట్. దట్ ఫిల్మ్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ ఆస్థెటిక్ దట్ విల్ మేక్ పీపుల్ నోటీస్ దట్ ఫిల్మ్. అదే చేశా నేను. ఇవాళ సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. దట్ ఈస్ ద కామనాలిటీ బిట్వీన్ దెమ్. హీ ఆఫ్ కోర్స్ ఆర్జీవి సార్ కూడా ఐ డోంట్ థింక్ హీ ఎవర్ పొలిటికల్లీ కరెక్ట్ వెన్ హీ వాజ్ మేకింగ్ శివ. Or the way he conceived scene was only, I think he was more in the moment with his scene conceived. తను ప్రతి దాన్ని, ఎందుకంటే well before he made Shiva, I know him. మనం ఎక్స్పెక్ట్ చేయం ఇతనిలో ఇంత గొడవ ఉందని. అవును. He's a short man, yes. lean man. Yeah. ఇంత గొడవ ఉందా ఇతనిలో? పొట్టివారు గట్టివారు. అదే